హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ అయితే అందరూ స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే నవంబర్ 21, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఈ వీడియోని వీలైతే ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని మీకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చి యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే లైక్ అయితే చేయండి, లేకపోతే అవసరం లేదు. మీకు నచ్చి యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ అయితే చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నుంచి చూసుకున్న మనకి ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్ 15 ప్రెజెంట్ అన్ని మొబైల్స్కి అయితే రాలేదు. రావాల్సిన మొబైల్స్కే మనకి ఒక 70% అయితే రాలేదు. 30% మొబైల్స్కి అయితే వచ్చాయి, ఇంకా 70% మొబైల్స్కి అయితే రాలేదు. కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ 16లో ఒక మంచి ఫీచర్ అయితే బయటకు అయితే వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ మనకి 15 అయిపోయాక 16 కదా. ఇప్పుడు ప్రెజెంట్ మనకి కొన్ని సెన్సిటివ్ నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి కదా. మనకి లాక్ స్క్రీన్లో మనం ఫోన్ లాక్ చేసినప్పుడు మనకి ఏదైనా యాప్ నుంచి, బ్యాంక్ యాప్ నుంచి కానీ, లేకపోతే వాట్సాప్ నుంచి కానీ ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకోండి, మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. కొన్ని సెన్సిటివ్ ఉంటాయి. అంటే మనకి బయటకు మనం ఎటైనా వెళ్ళినప్పుడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫోన్ టేబుల్ మీద పెట్టి లాక్ వేసి వెళ్ళిపోతుంటాం. బట్ బయటకు వెళ్తాం అటు ఇటు. అలాంటప్పుడు ఎవరన్నా అక్కడ ఉన్నారనుకోండి, మనకి లాక్ స్క్రీన్లో ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకోండి, బ్యాంక్ నుంచి కానీ, లేకపోతే వాట్సాప్ నుంచి కానీ ఏదైనా సెన్సిటివ్ మెసేజ్ వస్తే వాళ్ళు చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ 16లో మనం లాక్ స్క్రీన్లో మొబైల్ అక్కడ పెట్టిపోయినా ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకోండి, అది సెన్సిటివ్ అనిపించింది అనుకోండి, ఇప్పుడు బ్యాంకు నుంచి కానీ, వాట్సాప్ నుంచి కానీ మనకి వేరే వాళ్ళు చూడకూడదు, మనకి సెన్సిటివ్ అనిపించినాయి కొన్ని మెసేజ్లు అయితే ఉంటాయి కదా, వాటిని అయితే ఆటోమేటిక్గా హైడ్ అయితే చేస్తుంది కనపడకుండా. మనకి సెన్సిటివ్ కానీ కొన్ని మెసేజ్ అయితే ఉంటాయి, మనకి స్పామ్ మెసేజ్ ఇవన్నీ వస్తుంటాయి కదా, వాటిని అయితే షో చేస్తుంది. కానీ బ్యాంకు నుంచి, మనం వాడే బ్యాంకు నుంచి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ, లేకపోతే వాట్సాప్ నుంచి కానీ, సోషల్ మీడియా యాప్స్ నుంచి ఏదైనా మనకి సెన్సిటివ్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి, మెసేజ్లు అయితే, వాటిని అయితే ఆటోమేటిక్గా హైడ్ అయితే చేస్తుంది. ఈ ఫీచర్ అయితే ఆండ్రాయిడ్ 16లో అయితే మనం అయితే చూడబోతున్నాం. ఇంకా మంచి మంచి ఫీచర్స్ అయితే ఆండ్రాయిడ్ 16లో రాబోతున్నాయంట. చూడాలి. మనకి ఆండ్రాయిడ్ 15 ప్రెజెంట్ చూసుకుంటే రావాల్సిన మొబైల్స్కి 70% రాలేదు, 30% మొబైల్స్కి అయితే వచ్చాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ఓపో నుంచి, ఓపో అయితే కొన్ని మొబైల్స్కి అయితే ఆండ్రాయిడ్ 15తో పాటు కలర్ OS 15 అయితే గ్లోబల్గా అయితే అనౌన్స్ చేసింది. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే కనపడుతున్న చూడవచ్చు, ఇక్కడ ఈ మోడల్స్కి అయితే కలర్ OS 15తో పాటు ఆండ్రాయిడ్ 15 కూడా రాబోతుంది. ఇందులో మనకి 2024 నవంబర్లో ఓపో 593 ఫ్లిప్, అలాగే ఓపో రెనో 11 Pro 5G, అలాగే డిసెంబర్ 2024 చూసుకుంటే ఇక్కడ మనకి రెనో సిరీస్లో కొన్ని, అలాగే కే సిరీస్లో కొన్ని మొబైల్స్ ఉన్నాయి. అలాగే 2025 ఫస్ట్ క్వార్టర్లో చూసుకుంటే ఓపో ఫైన్ సిరీస్లో కొన్ని మొబైల్స్, అలాగే ఓపో రెనో సిరీస్లో కొన్ని మొబైల్స్, అలాగే ఓపో F సిరీస్లో కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ మీద కనపడే మోడల్స్కి అయితే ఈ మంత్లో అయితే ఆండ్రాయిడ్ 15తో పాటు కలర్ OS 15 కూడా రాబోతుంది. అలాగే ఇందులో ఇంకొక మంచి ఫీచర్ అయితే రాబోతుంది కలర్ OS 15లో అయితే. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు కూడా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసి అయితే ఉండరు. ఇదేంటంటే టచ్ టు షేర్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే మనకి ఐఫోన్స్ని హెడ్ టు హెడ్, అంటే మనకి 2 ఐఫోన్లు ఇలా తీసుకొచ్చామనుకోండి, మనం ఒక ఐఫోన్ నుంచి ఇంకొక ఐఫోన్కి అయితే ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది కదా. మనకి ఐఫోన్ టు ఆండ్రాయిడ్ అయితే మనకి ఇలా ఉండదు, లేకపోతే ఆండ్రాయిడ్ కూడా మనకి ఉండదు. ఇప్పుడు తీసుకొచ్చి కలర్ OS 15లో ఇప్పుడు మనకి టచ్ టు షేర్ అని ఉంది. ఇదేంటంటే ఇప్పుడు ఒక ఐఫోన్ని అలాగే కలర్ OS 15 ఉన్న ఒక మొబైల్ని హెడ్ టు హెడ్ ఇలా మీరు పెట్టారనుకోండి, ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్స్కి అయితే ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఐఫోన్స్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే ఫైల్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే టచ్ టు షేర్ అనే ఫీచర్ అయితే వర్క్ అవుతుంది. ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. అలాగే ఇంకా మంచి మంచి ఫీచర్స్ అయితే మీకు అయితే వస్తాయి కలర్ OS 15లో. ఇక్కడ మీకు అయితే స్క్రీన్ మీద కనపడుతున్నది చూడండి. ఒకవేళ ఇక్కడ ప్రొవైడ్ చేసిన మీకు ఓపో మోడల్స్లో ఏదైనా మొబైల్ మీరు వాడుతున్నట్లయితే ఎప్పటికప్పుడు మొబైల్ని అప్డేట్ చేసుకోండి. మీకు ఆండ్రాయిడ్ 15తో పాటు కలర్ OS 15 వస్తుంది. ఆండ్రాయిడ్ 15లో మనకి సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ కూడా వస్తుంది. ఇక నెక్స్ట్ మనకి మెటా నుంచి, మెటా అయితే మనకి వీడియో కాల్స్లో మనకి బ్యాక్గ్రౌండ్ అయితే లైవ్గా మనం మార్చుకునే విధంగా ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో కూడా తీసుకొని రాబోతుంది. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ప్రెజెంట్ చూసుకుంటే మనకి వాట్సాప్లో ఆల్రెడీ ఉంది. మనం వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే మార్చుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో కూడా తీసుకొని రాబోతుంది. అలాగే మనం అయితే హెచ్డి వీడియో కాల్స్ అయితే చేసుకోవచ్చు. అంటే ప్రెజెంట్ చూసుకుంటే మనకి వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు మనకి లో క్వాలిటీలో అయితే వీడియో కాల్స్ అయితే మాట్లాడుకునే వాళ్ళం అయితే మనం హెచ్డి వీడియో కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు అంట. మనకి సోషల్ మీడియా యాప్స్లో మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ వీటిలో అయితే మనం హెచ్డి వీడియో కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు అంట. ఇంకా చాలా ఫీచర్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. బట్ చూడాలి. ప్రెజెంట్ చూసుకుంటే మనకి వాట్సాప్లో మాత్రమే మనం లైవ్లో అయితే వీడియో కాల్స్లో బ్యాక్గ్రౌండ్ అయితే మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అలా మీరు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నట్టయితే అప్డేట్ చేసుకోండి. మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్స్ మాట్లాడుతున్నట్టయితే లైవ్లోనే మీరైతే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి యాపిల్ వచ్చి, యాపిల్ అయితే 2025లో రాబోయే ఐఫోన్
17 సిరీస్లో ఒక మోడల్ని అయితే రీప్లేస్ చేసి ఇంకో మొబైల్ని అయితే తీసుకుని రాబోతున్నారు. ఇంతకీ రీప్లేస్ చేసే మొబైల్ ఏంటి, ఇంకో కొత్త మోడల్ ఏంటి అంటే ప్రెసెంట్ తీసుకున్న మనకి ఐఫోన్ 16 ప్లస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ మోడల్ని అయితే రీప్లేస్ చేసి ఐఫోన్ 17 ఎయిర్ అనే ఈ మోడల్తో అయితే తీసుకుని రాబోతున్నారు. ఈ పేరుతో అయితే రాబోతుంది. అలాగే ఫీచర్స్ కూడా ఇందులో మనకి హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే ఉంటాయి. అలాగే ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉన్నట్లయితే తెలుస్తుంది. అలాగే డిజైన్ చూసుకుంటే ప్రెజెంట్ చూసుకుంటే ఐఫోన్స్లో అన్ని ఐఫోన్స్ కంటే ఇదే వన్ ఆఫ్ ద స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్తున్నారు ఐఫోన్ 17 ఎయిర్. అలాగే దీంట్లో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.6 ఇంచెస్ మనకి ఓఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంటుందంట. అలాగే ఇందులో మనకి 120Hz ప్రోమోషన్ డిస్ప్లే అయితే ఉండబోతున్నట్లు తెలుస్తుంది. బ్యాక్ సైడ్ అయితే సింగిల్ కెమెరా అయితే ఉంటుందంట. ఫ్రంట్ చూసుకుంటే 24 మెగాపిక్సెల్ తో అయితే మొబైల్ అయితే రాబోతున్నట్లయితే తెలిసింది. ప్రైస్ అయితే ఈ మొబైల్ ప్రైస్ మనకి 1,09,000 నుంచి 1,25,000 మధ్యలో దీని ప్రైస్ ఉన్నట్లయితే తెలిసింది. ఇక నెక్స్ట్ న్యూస్ కూడా మనకి యాపిల్ నుంచి యాపిల్ విజన్ ప్రో ప్రైస్ మనకి ఎంత ఉంటుంది, 2,80,000 నుంచి 3 లక్షల మధ్యలో ప్రైస్ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే యాపిల్ విజన్ ప్రో ప్రైస్ చూసుకుంటే మీ మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. మనకి యాపిల్ విజన్ ప్రో 256GB ప్రైస్ చూసుకుంటే 23 లక్షలు. అలాగే 1TB మోడల్ ప్రైస్ చూసుకుంటే 25 లక్షలు. అసలు ఇంతకీ యాపిల్ విజన్ ప్రో ప్రైస్ ఇంత ఎందుకు ఉందంటే క్యావియర్ ఇంటర్నేషనల్ అనే ఒక బ్రాండ్ అయితే ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి లగ్జరీ స్మార్ట్ వాచెస్ అయితే ఉంటాయి కదా, అలాగే ఐఫోన్స్లో కొన్ని మోడల్స్ కానీ వీళ్ళు తీసుకొని 24 క్యారెట్ గోల్డ్ని యూస్ చేసి వీళ్ళైతే స్పెషల్గా అయితే డిజైన్ చేస్తూ ఉంటారు. మనకి చుట్టుపక్కల ఫ్రేమ్ని కానీ బ్యాక్ సైడ్ని కానీ అలాగే లగ్జరీ స్మార్ట్ వాచెస్ కానీ 24 క్యారెట్ గోల్డ్ అయితే వీళ్ళైతే రీడిజైన్ చేస్తారు. రీడిజైన్ చేసి వీళ్ళైతే లక్షలు అయితే ప్రైస్ అయితే పెడతారు. ఇప్పుడైతే మనకి యాపిల్ విజన్ ప్రో నార్మల్గా అయితే 2,80,000 ఉండేది, వీళ్ళు దగ్గర 23 లక్షలు అయితే చేస్తారు. 24 క్యారెట్ గోల్డ్ని అయితే యూజ్ చేస్తారు. ప్యూర్ లెదర్ని అయితే యూజ్ చేస్తారు. 256GB ప్రైస్ 23 లక్షలు. 1TB మోడల్ ప్రైస్ 25 లక్షలు. డిజైన్ కోసమేమో ఒక 20 లక్షలు అయితే దీనికోసం ఎక్స్ట్రా పెట్టాలి. ఇక నెక్స్ట్ చూసుకుని మనకి OnePlus నుంచి OnePlus Pad Pro అయితే ఈసారి 13 ఇంచెస్ అయితే రాబోతుంది. అలాగే ఇందులో మనకి 3K డిస్ప్లే అయితే ఉండబోతుందంట. చూడాలి ఈసారి దీని ప్రైస్ ఎంత పెడతారో. ఈసారి అయితే లార్జెస్ట్ డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే 3K డిస్ప్లేని అయితే ఈ OnePlus Pad Pro అయితే యూజ్ చేశారంట. బట్ చూడాలి OnePlus అయితే మనకి ప్రెజెంట్ తీసుకుంటే OnePlus 13 సిరీస్ అయితే రాబోతున్నాయి. వీటితో పాటు దీన్ని అనౌన్స్ చేస్తారా లేకపోతే తర్వాతకి అనౌన్స్ చేస్తారా చూడాలి. బట్ వస్తే మాత్రం దీని ప్రైస్ ఖచ్చితంగా 35,000 నుంచి 40,000 మధ్యలో దీని ప్రైస్ అయితే ఉన్నట్లయితే తెలిసింది. బట్ మనకి ఇంత ప్రైస్ పెట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే OnePlus కాబట్టి ప్రైస్ అయితే ఎక్కువ పెడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్. అయితే టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.